గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో మనీ మనీ. నేను సతీష్. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు దేశీయ మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయంటూ అంచనాలు. రుతుపవనాలు, కంపెనీల ఫలితాలు ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశాలు. సంస్కరణల వేగానికి రాజకీయం అవరోధం. ఆర్బీఐ గవర్నర్ భాష్య. అమ్మకాల ఒత్తిడిలో కమోడిటీస్ షార్ట్ పొజిషన్స్ బాటలో మదుపరులు. గత వారం మార్కెట్లు నిరాశపరిచాయి. పీ నోట్ల నిబంధనలు కఠినతరం చేయడం కావచ్చు, యుఎస్ వడ్డీ రేట్ల పెంపు భయం కావచ్చు గత వారం మార్కెట్లపై బాగా ప్రభావం చూపాయి. మరి ఈ వారం మార్కెట్లపై ఏ అంశాలు ప్రభావం చూపబోతున్నాయి? మెయిన్గా కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మెయిన్గా మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రోజు బోర్డు మీటింగ్స్ సార్ చూసుకుంటే మనం హెరిటేజ్ ఫుడ్స్, బీపీసీఎల్, టాటా పవర్, సిటీ యూనియన్ బ్యాంక్, దాల్మియా భారత్ షుగర్, సొనాటా సాఫ్ట్వేర్, డిష్ టీవీ లాంటి కంపెనీల ఫలితాలు ప్రకటించబోతున్నాయి. ఇక ఈ వారంతో మొత్తానికి ఆర్థిక ఫలితాల స్టేజ్ అని ముగింపు దశకు వచ్చేస్తోంది. మెయిన్గా దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఈ వారం ప్రకటించబోతున్నాయి. అందులో ఎస్బీఐ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ ఇలాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఈ వీక్లో ప్రభావితం చూపబోతున్నాయి. మరి ఏ అంశాలు మెయిన్గా ఈ వారం ప్రభావితం చూపుతున్న అంశాలు డిస్కస్ చేస్తుంది మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రమణ గారు. మీరు కూడా స్క్రీన్ పై డిస్ప్లే నెంబర్స్ కాల్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ రమణ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో లాస్ట్ వీక్ చూసుకుంటే మొత్తానికి అంతా కూడా ఎగుడు దిగుడుగా కొనసాగింది. అప్ డౌన్స్ ఎక్కువ కనిపించాయి మనకి. ఒకటని కాదు, ఋతుపవనాలు ఆలస్యమవుతాయి అనే అంశం కావచ్చు, పీ నోట్ల నిబంధనలు కావచ్చు, అలాగే యూఎస్ వడ్డీ రేట్ల పెంపు భయం కావచ్చు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కావచ్చు, చాలా అంశాలు ప్రభావం చూపాయి. సో ఈ వారం ఎలా ఉండబోతుంది, అది కంటిన్యూ అవుతుంది? అదండి, ఈ వారం కూడా ఈ ఫ్యాక్టర్స్ కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ ఎఫెక్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా. యాక్చువల్గా ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే పెంచుతుందని అంటున్నారో మార్కెట్లో మనం చూసుకున్నాం అరౌండ్ డిసెంబర్ టైంలో కూడా ఏంటంటే బాగా కరెక్షన్స్ అనేది వచ్చినాయి అన్నట్టు. బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. బట్ అది వన్స్ కన్ఫర్మ్ అయిందంటే మాత్రం మళ్ళీ మార్కెట్లో కొద్దిగా కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ ఓవర్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా రూపీ కూడా బలహీనపడుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే రూపీ బలపడుతూ వచ్చింది, స్టేబుల్గా ఉన్నది అన్నట్టు. సో మీరు చూసుకుంటే ఏంటంటే డాలర్ ఇండెక్స్ కూడా స్టేబుల్గా ఉండడం వల్ల, ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ స్టేబుల్గా పెరుక్కుంటూ రావడం వల్ల, చైనా నుండి ఎటువంటి నెగిటివ్ న్యూస్ రాకపోవడం వల్ల ఏంటంటే ఈ లాస్ట్ 3 monthsగా ఏంటంటే మార్కెట్లో కొద్దిగా ర్యాలీ అనేది వచ్చింది. బట్ వన్స్ అగైన్ ఈ సర్ఫేస్ అవుతున్నాయి అన్నట్టు. ఇది యూఎస్ డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది అన్నట్టు. యూఎస్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి కూడా ఛాన్సెస్ ఉందంటున్నారు. అదొకటి. ఆయిల్ కూడా బాగా పెరిగింది. సో ఆయిల్ కూడా ఇక్కడ నుండి కరెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకా మార్కెట్లలో ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్స్ ఉంది. మన మార్కెట్లో ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే ఆ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కొద్దిగా. దానికన్నా మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ మాన్సూన్ ఎఫెక్ట్ చాలాగా ఉంటుంది అన్నట్టు. దాన్ని ట్రాక్ చేసుకుంటే దాని ప్రకారం ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మాన్సూన్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వర్షాలు పడ్డాయి అనుకోండి, మన మార్కెట్లు బయట మార్కెట్లు అంతగా పడవన్నట్టు. ఒకవేళ మాన్సూన్ కనుక ఈసారి కూడా నిరుత్సాహంగా ఉన్నదనుకోండి, బయట మార్కెట్ కన్నా కూడా కొద్దిగా ఎక్కువ పడడానికి ఛాన్సెస్ ఉంది అన్నట్టు. అంటే ఆయిల్ షేర్ మీరు చెప్పినట్టుగా ఆయిల్ కూడా గత 3 నెలల్లో చూసుకుంటే కనుక ఈ లాస్ట్ వీక్ కానీ ఈ వీక్లో వచ్చి బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిల్ షేర్ కూడా బాగా రాణిస్తున్నాయి. ఈ వీక్ ఆ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. అదే కొద్దిగా అప్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ మనం చూసుకుంటాం. ఈ ఓఎన్జీసీ వాటిల్లో కూడా ఏంటంటే లాస్ట్ వీక్లో కొద్దిగా ర్యాలీ వచ్చింది. ఎందుకంటే ఈ ఆయిల్ బాగా హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే బాగా లోవర్ నుండి బాగా స్టేబుల్ అయ్యి పైకి వచ్చేసి అక్కడ కూడా స్టేబుల్గా ఉంటుంది. డౌన్ ట్రెండ్ అనేది రావట్లేదు అన్నట్టు. సో అందువల్ల అంటే ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ వచ్చేసి ఓఎన్జీసీ కూడా లాస్ట్ వీక్లో ఏంటంటే ఒక 3 days అప్ సైడ్ ఉన్నది అన్నట్టు అవుట్ ఆఫ్ 5 daysలలో. సో ఇది కొద్దిగా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ ఓఎన్జీసీ. అలాగే డెరివేటివ్ కాంట్రాక్ట్స్ గడువు ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు. అది ఈ వీక్లో ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ వీక్ ఎవ్రీ థర్స్డే వచ్చేసి ఏంటంటే ఉంటుంది అన్నట్టు మంత్లో. సో ఈ వీక్ కూడా కొద్దిగా డెరివేటివ్ కాంట్రాక్ట్స్ కూడా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. కొన్ని స్టాక్స్ ఎందుకంటే బాగా కొద్దిగా తగ్గుకుంటూ వచ్చినాయి అన్నట్టు. 1 or 2 days తగ్గిన తర్వాత మళ్ళీ ఆ స్టాక్లలో బిఫోర్ థర్స్డే అంటే వెన్స్డే ఆర్ థర్స్డే కొద్దిగా బయింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. మనం చెప్పుకుంటున్నాం ఏంటంటే ఈ F&O స్టాక్స్లలో హై ప్రైస్లో ఉన్నప్పుడు ఎవరైతే షార్ట్స్ చేస్తారో వాళ్ళు మళ్ళీ కవర్స్ పొజిషన్స్ బై చేసుకుంటారు అన్నట్టు. ఆ పొజిషన్స్ బయింగ్ వల్ల ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టాక్లో 1 or 2 days అగైన్ మళ్ళీ ఏమన్నా గెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, అలాగే మనం ఫ్రైడే చెప్పుకుంటూ వచ్చాం 8K మైల్స్ ఖచ్చితంగా పెరుగుతుందని 10% పైగా అప్ చూపించింది. సో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అదండి కొద్దిగా పెరగడానికి ఛాన్సెస్ ఉంది. అది మనం స్టాక్ కూడా మనం డిస్ప్లే చేసాము, రికమెండేషన్ కూడా చేసాము. వెన్స్డే నుండే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రోజుగా ఒక 2 days ఇంకా 2 days పడ్డ తర్వాత కొనండి అనేసి. యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే రోజు ఏంటంటే అది ఇంకా 5% వరకు డౌన్కి వెళ్ళి మళ్ళీ 10% పైన అప్ ట్రెండ్ వచ్చింది అన్నట్టు. అంటే ఆ రోజు సింగిల్ డేలో ఆల్మోస్ట్ 15% రికవర్ అయింది అన్నట్టు మనం చెప్పాము కూడా అన్నట్టు. సో అంటే అది ఆ లెవెల్, దట్ ఈస్ ద లెవెల్ టు పిక్ ద స్టాక్ అన్నట్టు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు జనవరిలో చూసుకుంటే
ఏంటంటే ఆ స్టాక్ అరౌండ్ 700లో ఉండేది. 700 నుండి వచ్చేసి 2500 వరకు వెళ్ళింది అన్నట్టు. మనం చెప్పుకున్నాం 2500 నుండి 1500 ప్లస్కి వచ్చింది అన్నట్టు. సో దట్ ఈస్ ద లెవెల్ టు ఎంటర్ ఇన్ దట్ స్టాక్ అన్నట్టు. ఎందుకంటే బిజినెస్ కూడా బాగుందని కూడా మనం చెప్పుకున్నాం. క్లౌడ్ బేస్డ్ బిజినెస్ ఈ రోజులలో ఏంటంటే అంత ఎక్కువ దాని మీద యూజ్ చేస్తున్నారు అన్నట్టు. ఫ్యూచర్ కూడా బాగా ఉంది అన్నట్టు. సో అందువల్ల ఏంటంటే టెక్నికల్గా లెవెల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్లా క్వాలిటీ స్టాక్స్లలో మంచి బిజినెస్ ఉన్న స్టాక్లలో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది, ఈవెన్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఆల్సో. ఓకే రైట్. ప్రజెంట్ శివకుమార్ గారు రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ శివకుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నాకు వచ్చిన డౌట్ అండి. యాక్చువల్గా నేను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. సిప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అంటే జనవరి నుంచి ఓకే ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో నేను సిప్ ఇన్వెస్ట్మెంట్ ని 5000 నుంచి 10,000 ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్. ఓకే అండి. సో ఇది ఫైనాన్షియలీ వైబుల్ చేయొచ్చా చేయకూడదు, మీరేమైనా సజెస్ట్ చేస్తారని? అదే అంటే మీరు 5000 అనేది ఒకే సిప్ ద్వారా చేస్తున్నారా, ఒక 2-3 స్కీమ్స్ ఏమన్నా చేస్తున్నారా? ఒకటి డిఎస్పి పరిభాషం బ్లాక్ లైన్ ఒకటి, అండ్ వస్తే ఎస్బీఐ ఇది. ఓకే, అంటే 2 స్కీమ్లలో చేస్తున్నారు మీరు? అవును సార్. అదే అండి మీరు 2 స్కీమ్స్ అంటే మళ్ళీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఉంటుంది అట్లా స్ప్లిట్ చేశాను అనమాట. 1000, 2000, 1000, 1000 అట్లా చేశారండి? చేసామండి. ఓకే, అంటే మీ దగ్గర టోటల్ 5000 మీరు ఎన్ని 2 స్కీమ్స్లో చేస్తున్నారా, 3 స్కీమ్స్లో చేస్తున్నారా? 4 స్కీమ్స్ లో చేస్తున్నాం. 5000ని 4 స్కీమ్స్ అంటే కొద్దిగా ఓవర్ డైవర్సిఫికేషన్ అయ్యింది అన్నట్టు. మీరు ఎట్లాగో అడిషనల్గా ఒక 5000 యాడ్ చేసుకోవాలంటున్నారు కాబట్టి మీ స్కీమ్స్ ఏంటంటే డిఎస్పీ, బ్లాక్ రాక్, ఎస్బీఐ. డిఎస్పీ అండ్ ఎస్బీఐ అండి. అదే డిఎస్పీలో ఏ స్కీమ్ అండి? అగైన్ ఏంటంటే డిఎస్పీ అనేది ఏంటంటే అది మ్యూచువల్ ఫండ్ అన్నట్టు, ఏంటంటే ఫండ్ హౌస్ అన్నట్టు. దాంట్లో మళ్ళీ అగైన్ స్కీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్ పేరు మీరు చెప్తే వెదర్ యూ కెన్ ఆ స్కీమ్లో మీరు కంటిన్యూ చేయాలా, లేదంటే ఆ స్కీమ్కి మీరు ఏమన్నా అడిషనల్ అమౌంట్ 5000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దాంట్లోనే ఏమన్నా యాడ్ చేయాలా, లేదంటే వేరే స్కీమ్కి వెళ్ళాలని చెప్పడానికి బెటర్గా ఉంటుంది. అవునా సార్? ఓకే, ఒక్క నిమిషం. రైట్. అంటే ఏం స్కీమ్స్ ఉంటాయండి అసలు డిఎస్పీలో? అదే అండి, ఒక ఫండ్ హౌస్ నుండి ఎట్లా అంటే చాలా స్కీమ్స్ ఉంటాయి. ఈక్విటీ ఉంటాయి, లార్జ్ క్యాప్స్ ఉంటాయి, మిడ్ క్యాప్స్ ఉంటాయి. మనం చెప్పుకుంటున్నాం స్టాక్స్లో ఎన్ని ఉంటాయో అట్లా మ్యూచువల్ ఫండ్లో కూడా ఒక్కొక్క ఫండ్ హౌస్ మంచి ఫండ్ హౌస్లు అనుకోండి, మెయిన్ ఫండ్ హౌస్. అంటే ఆయన ఆల్రెడీ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు, బట్ నెక్స్ట్ మంత్ నుంచి 5000 అడిషనల్గా యాడ్ చేయాలంటున్నాడు. అడిషనల్గా యాడ్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఆ స్కీమ్స్ చెప్పారనుకోండి, ఆ స్కీమ్స్ బెటర్ స్కీమ్సా, అదే స్కీమ్స్లో యాడ్ చేయొచ్చా, లేదంటే ఆ స్కీమ్స్ ఒకళ్ళు పర్ఫామ్ చేస్తలేవు అనుకోండి, వేరే స్కీమ్ ఏమన్నా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. మనం అనాలిసిస్ చెప్పు. మ్యూచువల్ ఫండ్కి వచ్చేసి ఏంటంటే అతను ఆల్రెడీ 5000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో అడిషనల్గా ఇంకొక 5000 చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క ఏంటంటే ఒక 2-3 టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ తీసుకోవాలి. ఒకటి డైవర్సిఫైడ్ స్కీమ్ ఒకటి తీసుకోవాలి, ఒకటి లార్జ్ క్యాప్ తీసుకోవాలి. 2000. చెప్పండి శివ గారు. చెప్పండి. పిఎన్పి పరిబాస్ మిడ్ క్యాప్ ఫండ్. ఓకే, దాంట్లో 1000 రూపీస్ సార్. ఓకే. అండ్ తర్వాత డిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్, దాంట్లో 2000 రూపీస్ సార్. ఓకే. అండ్ తర్వాత ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, దాంట్లో 1000. ఎస్బీఐ ఫార్మా ఫండ్ 1000. ఓకే అండి, ఎస్బీఐ మ్యాక్రో ఫండ్. ఓకే అండి, మీరు 5000 ఏంటంటే టోటల్గా 4 స్కీమ్స్లో పెట్టారు అన్నట్టు, బట్ ఏంటంటే అంత కొద్దిగా ఎక్కువ డైవర్సిఫికేషన్ అన్నట్టు. సో మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఆల్రెడీ మీరు మిడ్ క్యాప్లో ఉన్నారు కాబట్టి, మిడ్ అండ్ మైక్రో క్యాప్లో ఉన్నారు కాబట్టి ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఒక 2000 అడిషనల్గా ఇన్వెస్ట్ చేసుకోండి. యాక్చువల్గా ఏంటంటే బాగా పర్ఫామ్ చేస్తుంది స్కీమ్. మీరు ఎట్లా 5000 అంటున్నారు కాబట్టి ఆ 5000లోంచి దాంట్లో ఒక 2000 ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్ఎన్టీ ఇండియా వాల్యూ ఫండ్, దాంట్లో కూడా ఒక 2000 ఇన్వెస్ట్ చేసుకొని మీ ఇంకొక 1000 రిమైనింగ్ 1000 ఈ డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్కి కాకుండా బిఎన్పి పారిబాస్ ఉంది కదా, ఆ స్కీమ్కిలో మీరు 1000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానికి ఇంకొక 1000 యాడ్ చేయండి అన్నట్టు. సో ఏంటంటే ఆల్రెడీ మీరు 4 స్కీమ్స్లో ఉన్నారు, సో ఇంకా 2 స్కీమ్స్ మనం ఇప్పుడు యాడ్ చేసామన్నట్టు. అంతకన్నా ఎక్కువ కూడా వెళ్ళకూడదు అన్నట్టు, ఎందుకంటే ఓవర్ డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్ అన్నట్టు. సో మీరు ఉన్న వాటికి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ కొత్త స్కీమ్లో ఒక 2000 ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే రైట్. థ్యాంక్ యూ శివ్ గారు. రమణి గారు, అలాగే మరో షేర్ కూడా కాకతీయ సిమెంట్ గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నాం మనం. అంటే 120 నుంచి 599 పెరిగింది, బట్ 50 రూపీస్ మళ్ళీ డౌన్ చూపిస్తుంది. అంటే ఈ డౌన్ చూపించడానికి రీజన్ ఏంటంటే కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ అదే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఎంత స్టాక్ అయినా సరే అబ్నార్మల్గా పెరిగిపోయింది అనుకోండి, ఒక రీజన్, ఒక వాల్యుయేషన్స్ లేకుండా 120 నుండి 599 అంటే జస్ట్ ఇన్ 2 months 2 to 3 monthsలో అంటే టూ మచ్ రిటర్న్ అన్నట్టు. టూ మచ్ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే అది కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వెళ్ళుకుంటూ వచ్చింది అన్నట్టు. కంటిన్యూస్గా అప్
ట్రెండ్ 5% అట్లా అనే సర్క్యూట్స్ పడుకుంటూ వెళ్తున్నారు. అదే అట్ ద సేమ్ టైం ఏంటంటే డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే అదే విధంగా సర్క్యూట్స్ పడడానికి ఛాన్స్ ఉంది. మనం చెప్పుకున్నాం అన్నట్టు లాస్ట్ వీక్లో కూడా మనం డిస్ప్లే చేసామన్నట్టు అరౌండ్ 560 నుండి 599 దగ్గర ఏంటంటే ఆ షేర్లో సెల్లింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ 599 దగ్గర నుండి ఏంటంటే ఆ రోజు ఇంట్రాడేకి వచ్చేసి 556 వరకు వచ్చింది అన్నట్టు. సో ఆ స్టాక్లో మనం చెప్పుకున్నాం ప్రాఫిట్ బుకింగ్ నడుస్తుంది, ఎట్లాంటి డౌన్ ట్రెండ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. అది కొద్దిగా ఇంకా వీక్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంది ఇన్ కాకతీయ సిమెంట్ ఇన్ కమింగ్ డేస్. ఓకే, ప్రజెంట్ మహబూబాబాద్ నుంచి లక్ష్మీ నరసింహ గారు రెడీగా ఉన్నారండి. నమస్తే నరసింహ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఐడియా స్టాక్ గురించి హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రో కార్పొరేషన్ లిమిటెడ్, ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి. ఓకే, మీరు కొన్నారా సార్, కొనాలనుకుంటున్నారా? హెచ్పిసిఎల్ ఉంది, ఐడియా ఉందండి. ఓకే, ఐడియా ఏ ప్రైస్లో కొన్నారండి? ఐడియా 120లో కొన్నానండి. 120లో. మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి? నేను రిటైల్ ఇన్వెస్టర్ ని చూస్తుంటా, 2 వీక్స్, 4 వీక్స్, 1 మంత్ అలా. ఓకే ఓకే అండి. హెచ్పిసిఎల్ ఎక్కడ కొన్నారండి? హెచ్పిసిఎల్ కూడా దాదాపు 4 వీక్స్ బ్యాక్ కొన్నానండి. ప్రైస్ ఏ ప్రైస్ లో కొన్నారు? గుర్తులేదు సార్, 4 వీక్స్ బ్యాక్. మొత్తాన్ని హై అంటే డౌన్ ఏం కాలేదు, నేను కొన్నాను పెద్దగా డౌన్ ఏం కాలేదు కానీ మూవ్మెంట్ లేదు. యాక్చువల్ గా ఆయిల్ బంక్స్ లో ఎక్కువ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నది హెచ్పిసిఎల్ కండి. అవునండి. కానీ మరి అది ఎందుకో స్టాక్ అలా పెర్ఫార్మ్ చేస్తలేదు, ఏంటి అని అర్థం కావడం లేదు. ఓకే, అదే అండి మీరు చెప్పినట్టు ఏంటంటే 4 వీక్స్ బ్యాక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రైస్లోనే ఉన్నది అన్నట్టు ఆ స్టాక్. ఎందుకంటే ఆయిల్ రేటు బాగా పెరిగి ఉన్నాయి కదండి, బాగా పెరగడం వల్ల ఆ స్టాక్ కూడా ఏదైనా బాగా రిటర్న్ ఇచ్చింది. మీరు చూసుకుంటే ఏంటంటే ఫిబ్రవరి లో నుండి ఆల్మోస్ట్ 650 నుండి మొన్న ఒక 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ ఏంటంటే 850 వరకు వచ్చింది అన్నట్టు. అంటే ఆల్రెడీ అంతకుముందు కూడా బాగా పెరిగింది అన్నట్టు 1-2 ఇయర్స్కి, ఎందుకంటే ఈ ఆయిల్ రేట్ బాగా డౌన్ ఉండడం వల్ల. సో అంత షార్ట్ టర్మ్లో కూడా మార్కెట్లో ర్యాలీ వచ్చింది, మార్కెట్ ర్యాలీలో అది కూడా పార్టిసిపేట్ చేసింది. బట్ అక్కడ నుండి మనం చూసుకుంటున్నాం ఆయిల్లో ఏంటంటే ఆ స్టెబిలిటీ కంటిన్యూ అవుతుంది. క్రూడ్ ఆయిల్లో డౌన్ ట్రెండ్ అనేది రాలేదన్నట్టు. ఒకవేళ క్రూడ్ ఆయిల్లో డౌన్ ట్రెండ్ కనుక వచ్చింది అనుకోండి, మీ స్టాక్లో మళ్ళీ కొద్దిగా అప్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీరు ఎట్లాగో మీ బై చేసిన ప్రైస్ దగ్గరే ఉన్నది. సో ఆయిల్ కూడా ఏంటంటే 26 నుండి 48 వరకు అక్కడ స్టేబులైజ్ అయింది. అక్కడ నుండి కొద్ది మనం చెప్పుకుంటున్నాం పెరగడానికి కొద్దిగా ఛాన్సెస్ ఉంది, తగ్గడానికి కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉంది అన్నట్టు. సో ఎట్లాగో మీరు మీడియం టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి ఆ స్టాక్ని కొద్దిగా హోల్డ్ చేసుకోండి. క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు ఈ స్టాక్లో బాగా రావడానికి ఛాన్సెస్ ఉంది. మీరు చెప్పినట్టు ఏంటంటే ఎక్కువ అవుట్లెట్స్ ఉంది కూడా హెచ్పిసిఎల్ఏ, మంచి క్వాలిటీ స్టాకే అన్నట్టు. మీరు క్రూడ్ ఆయిల్ ప్రైస్ని కొద్దిగా ట్రాక్ చేసుకోండి. ఆ క్రూడ్ ఆయిల్ తగ్గితే మీకు బెనిఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఐడియా 200 అని చెప్పారు కదా, ఐడియా 120. సో ఐడియా మీరు 120లో కొన్నారు కాబట్టి ఆ స్టాక్ కూడా యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 1-2 ఇయర్స్గా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మనం చెప్పుకున్నాం 100 బిలో వచ్చినప్పుడు ఆ స్టాక్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవాలండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే 100 బిలో నుండి అంటే 120 వరకు వెళ్ళింది అన్నట్టు, 120+ వరకు వెళ్ళి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ నడుస్తుంది అన్నట్టు. ఆ స్టాక్స్లలో కూడా కమింగ్ ఇయర్స్లో రీరేటింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది అన్నట్టు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం ఈ డేటా వినియోగం బాగా పెరుగుతుంది ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల అన్నట్టు. మీరు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒకవేళ మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఐడియా ఫర్ ద మీడియం టర్మ్. ఓకే రైట్, థ్యాంక్ యూ నరసింహ గారు. నెక్స్ట్ కాలర్ హరిప్రసాద్ గారు మెదక్ నుంచి. గుడ్ మార్నింగ్ హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారు హలో. చెప్పండి. హలో చెప్పండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నిఫ్టీ 50 సార్, నేను చేసేది ఈక్విటీ డెరివేటివ్స్. ఓకే అండి, ఓకే చెప్పండి. సార్ నిఫ్టీ 50 ఈక్విటీ డెరివేటివ్స్ సార్. అవును చెప్పండి, దాంట్లో ఏంటిది మీరు? దీంట్లో నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఓకే ఓకే, నాకు డౌట్ ఏంటంటే ఏ ప్రైస్ లో తీసుకుంటే మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు, ఎలా ఉంటుంది? అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా అండి లేకపోతే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్. నేను యాక్చువల్ గా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను డీమ్యాట్. ఓకే, సో ఎలా ఏ ప్రైస్ లో తీసుకుంటే ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది? ఓకే అండి, మీరు అంటే రీసెంట్ గా స్టార్ట్ చేశారా, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదండి? రీసెంట్ గా స్టార్ట్ చేశాను సార్, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. ఓకే అండి, ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు నిఫ్టీ మీద ట్రేడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఫ్యూచర్స్లో యాక్చువల్గా ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్లో కన్నా మీరు ఫ్యూచర్స్లో నిఫ్టీ మీద ట్రేడ్ చేసుకోవడం బెటర్ అని మనం చెప్పుకుంటున్నాం కూడా, దట్ ఈస్ బెస్ట్ అన్నట్టు. బట్ మీరు ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ చేసేవారు కాబట్టి కొద్దిగా అబ్జర్వేషన్ చేయండి. కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ట్రేడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్కి వెళ్ళకండి. స్టార్టింగ్లో మీరు సెలెక్ట్ చేసుకుంది మంచి థింగే నిఫ్టీ ఫ్యూచర్, బట్ కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ట్రెండ్స్ ఎట్లా ఉంటుంది. మీరు అన్నారు ట్రేడింగ్ అనేది ఎట్లా అంటే వాల్యూమ్ బేస్డ్, ట్రెండ్ బేస్డ్,
మొమెంటం బేస్డ్ మీద డిపెండ్ అంటే న్యూస్ ఫ్లో మీద అండ్ ఈవెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నట్టు. ఏ ప్రైస్లో కొనాలి, మీరు చేసేది ట్రేడింగ్, మీరు ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి మీరు చేసేది ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అడుగుతున్నారు అన్నట్టు. బట్ అట్లా కాకుండా ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మొమెంటం చూసుకొని వెళ్తూ ఉండాలి. అప్ అండ్ డౌన్ అనేది ఉంటూ ఉంటుంది అన్నట్టు. ఆ రోజు వైజ్గా మీరు చేసుకోవాలి. లేదంటే అనాలిసిస్ చేసుకొని కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ మొమెంటం ట్రెండ్ ఎట్లాగా ఉందో ట్రెండ్ బట్టి వెళ్ళండి అన్నట్టు. బట్ ఇండివిజువల్ స్టాక్స్లలో మీరు స్టార్టింగ్ కాబట్టి ఫ్యూచర్స్లలో ఎంటర్ అవ్వకండి. నిఫ్టీలోనే చేసుకోండి. నిఫ్టీ ఫ్యూచర్లో బెటర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నట్టు మీకు. ఎందుకంటే తక్కువ రిస్క్ ఉంటుంది, రిటర్న్ కూడా అదే విధంగా ఉంటుంది. అదే మీరు ఇండివిజువల్ స్టాక్స్లోకి వెళ్ళారనుకోండి, ఎక్కువ అమౌంట్లు కావాలి, ఎక్కువ రిస్క్ ఉంటుంది అన్నట్టు. సో ఒక్కోసారి మార్కెట్ పెరుగుతున్నా ఆ స్టాక్స్ తగ్గొచ్చు. బట్ ఇది నిఫ్టీలో కాబట్టి ఏంటంటే మార్కెట్కి అనుగుణంగా ఈవెంట్స్కి అనుగుణంగా వెళ్తుంటుంది కాబట్టి మీరు కొద్దిగా అబ్జర్వేషన్ చేయండి. కొన్ని రోజులు కొద్దిగా లాట్ తోటి ట్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఆ రోజు బేస్డ్ మూమెంటం బేస్డ్ చూసుకొని. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరి గారు. నెక్స్ట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కహాన్ గారు విశాఖ నుంచి. గుడ్ మార్నింగ్ కహాన్ గారు. హలో సార్, నమస్తే అండి. చెప్పండి. నమస్కారం, చెప్పండి. మేము ఐసిఐసి కొన్నాం సార్. ఓకే, ఏ ప్రైస్లో కొన్నారండి? ఐసిఐసి జేకే టైర్స్ కూడా కొన్నాం సార్. ఓకే, ఐసిఐసి కొన్నాం సార్. ఓకే, ఐసిఐసి 248 సార్. ఐసిఐసి 240 కొన్నారు. ఓకే, మీరు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ? షార్ట్ టర్మే సార్ మేము. అదే అండి, ఐసిఐసి కొద్దిగా వీక్గా ఉన్నదండి. యాక్చువల్గా ఏంటంటే మీరు చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ 200 బిలో నుండి వచ్చేసి ఫిబ్రవరిలో 185 నుండి 257, 260 వరకు పెరిగింది అన్నట్టు. మార్కెట్లో ర్యాలీ వచ్చింది. ఆ స్టాక్ కూడా బాగా పడడం వల్ల అదొకటి ఫ్యాక్టర్ అయింది అన్నట్టు. మరోవర్ ఏంటంటే బడ్జెట్లో కొద్దిగా ఆ స్టాక్ కూడా ప్రోత్సాహం రావడం వల్ల, ఆ సెక్టార్కి ప్రోత్సాహం రావడం వల్ల ఏంటంటే ఆ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. అక్కడ నుండి కొద్దిగా కరెక్షన్లో ఉందండి. అది మనం రిజల్ట్స్ కూడా చూసుకుంటున్నాం అన్నట్టు. సో ఇంకా కొద్దిగా వీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఆ స్టాక్ ఇన్ ద కమింగ్ డేస్. నెక్స్ట్ వచ్చేసి మీరు జేకే టైర్స్ అన్నారు. జేకే టైర్స్ 86 రూపీస్ సార్. 86. ఓకే, జేకే టైర్స్ 86లో కొన్నారు. ఆ స్టాక్లో యాక్చువల్గా 81.9లో ట్రేడ్ అవుతుందంటే ఆ స్టాక్లో కూడా టైర్ స్టాక్స్లలో కూడా ఏంటంటే కొద్దిగా ఈ రబ్బర్ ప్రైసెస్ హైగా ఉండడం వల్ల, ఈ క్రూడ్ ఆయిల్ కూడా పెరిగిపోవడం వల్ల ఏంటంటే కొద్దిగా కరెక్షన్ అనేది వచ్చింది. బట్ ఆ స్టాక్ని మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే క్వాలిటీ స్టాక్ సెక్టర్ కూడా బాగానే ఉన్నది కాబట్టి ఆ స్టాక్ పెద్దగా ఏం కరెక్ట్ కాలేదు అన్నట్టు. సో ఇక్కడ నుండి మీరు హోల్డ్ చేసుకుంటే మీకు బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ ద మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ కహాన్ గారు. అలాగే రమణ గారు, ప్రజెంట్ ఏంటంటే ఎఫ్డిఐల మీద అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఇయర్లో చూసుకుంటే కనుక 2.5 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకటి ప్రభుత్వం చేపట్టే ఆర్థిక సంస్కరణలు కావచ్చు, లేదా మదుపర్లకు ఉండే ఉత్సాహం కావచ్చు. అంటే ఇంకా పెరుగుతుంది అనుకోవచ్చు ఇది. అదే అండి, యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం చేపడుతున్న, మీరు అన్నట్టు ఏంటంటే ప్రభుత్వం చేపడుతున్న ఏది ఆర్థిక సంస్కరణలు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియా మీద గ్రోత్ మీద బాగా ప్రాస్పెక్టివ్గా ఉన్నారన్నట్టు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం ఈ చైనాలో కొద్దిగా స్లో డౌన్ అయింది. సో ఇండియాలో రిఫార్మ్స్ చేసుకుంటూ వస్తున్నారు, మంచి మార్కెట్ అన్నట్టు. సో ఏంటంటే ఇక్కడ ఇన్కమ్స్ అవి కూడా కొద్దిగా పెరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ మార్కెట్ వచ్చేసి ఇండియా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియాకి బాగా ఉంది అంటున్నారు కాబట్టి ఎందుకంటే ఈ ఎఫ్డిఐస్ అందువల్ల పెరుగుతున్నాయి అన్నట్టు. ఎఫ్డిఐస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా ఇయర్స్ పడుతుంది, ఇయర్స్ పడుతుంది అవన్నీ రియలిస్టిక్గా రావడానికి. సో అందువల్ల ఏంటంటే కమింగ్ ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ బాగుంటుందని ఎఫ్డిఐలు వస్తున్నాయి. అది ఫర్దర్గా కొద్దిగా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఓకే, ప్రజెంట్ భాస్కర్ గారు తాడేపల్లిగూడ నుంచి. నమస్తే భాస్కర్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, మారుతి 3944లో పనిచేసామండి ఎఫ్ఎన్ఓలో. ఓకే, 3944. ఓకే, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ? షార్ట్ టర్మ్ సార్. ఓకే అండి, అది కొద్దిగా అప్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ ఉందండి. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా అప్ ట్రెండ్ చూపిస్తుంది. సో ఫర్దర్గా కొద్దిగా కమింగ్ డేస్లలో ఇంకొద్దిగా పెరగడానికి ఛాన్సెస్ ఉంది. కొద్దిగా హై పెరిగిన తర్వాత హై ఎండ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా కొద్దిగా పర్ఫామ్ చేసింది స్టాకు. ఈ వీక్లో కొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ మారుతి. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు. రమణ గారు, మరి ఇష్యూ తీసుకుంటే కనుక యాపిల్ గూగుల్ మధ్య ప్రజెంట్ చాలా పోటీ ఉంది. అంటే యాపిల్ దాటేస్తుంది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ప్రపంచంలోనే ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. అంటే యాపిల్ ఏ విధంగా పోటీస్తుంది అనుకోవచ్చు? అదండి, యాపిల్ యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే గూగుల్కి నెంబర్ 1 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుండే అన్నట్టు యూఎస్ మార్కెట్లో. వాళ్ళు ఏంటంటే లాస్ట్ మనం చూసుకున్నాము ఏంటంటే వాళ్ళు 13 ఇయర్స్లో వచ్చేసి ఏంటంటే సేల్స్ కొద్దిగా ప్రాఫిట్స్ అయితే తగ్గిపోయినాయి అన్నట్టు. ఎందుకంటే ఇన్నోవేషన్ అనేది లేదన్నట్టు ప్రోడక్ట్లలో. యాపిల్ ఐప్యాడ్, ఐఫోను, లేదంటే మ్యూజిక్ అలాంటివి కొద్దిగా ఉన్నాయి. కానీ వాటిలో ఏంటంటే మనం చూసుకుంటున్నాం ఈ చేంజెస్ అనేది ఎంత డ్రాస్టిక్గా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి అన్నట్టు. ఈ స్మార్ట్ మార్కెట్లో
లేదంటే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ చైనా కంపెనీలు బాగా అడ్వాన్సింగ్ వెళ్ళిపోతున్నాయి. అంటే మెయిన్గా చైనాలో కూడా బాగా ఎఫెక్ట్ కనిపించింది. ఎస్ చైనాలో స్లో డౌన్ ఉంది, ఆ ఇంపాక్ట్ ఒకటి ఉన్నది అన్నట్టు. మన మార్కెట్లో ఏంటంటే ఇంకా యాపిల్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు, ఎందుకంటే డ్యూ టు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హై ప్రైస్ అన్నట్టు, బాగా హై ప్రైస్ అన్నట్టు. అదే ప్రోడక్ట్స్ అదే ఫీచర్స్ ఉన్న కంపెనీలు చైనా కంపెనీలు మంచి మంచి బ్రాండ్స్, చిన్న చిన్నవి కాకుండా మంచి మంచి బ్రాండ్స్, సో వాళ్ళ యొక్క మార్జిన్స్ తగ్గించుకొని ఈ ఆన్లైన్ స్నాప్డీల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా జనాలకి ఏంటంటే మంచిగా ప్రైస్లో ఇస్తున్నారు. అంటే 10,000 to 15,000 లోపే ఏంటంటే ఆ స్మార్ట్ ఫోన్లు మీకు ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ అయినా అవన్నీ దీంట్లో వచ్చేస్తున్నాయి అన్నట్టు. అందుకే ఎక్కువ వాటిని ప్రిఫర్ చేస్తున్నారు అన్నట్టు. సో మనం రీసెంట్గా కూడా చూసుకున్నాం, టిమ్ కుక్ కూడా విజిట్ చేశారు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి. బట్ ఏంటంటే ఇక్కడ పెద్దగా వాళ్ళు పెనిట్రేషన్ ఎలా, సేల్స్ అయితే ఉంటాయి, ఐఫోన్ లైక్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు బై చేస్తారు, అటువంటి సెగ్మెంట్ వాళ్ళు బై చేసుకుంటారు. బట్ అందరికీ అందుబాటులో లేదన్నట్టు. అది పెద్ద ఇంపాక్ట్ అన్నట్టు. ఆ స్టాక్ ఏంటంటే ఆ స్టాక్కి ఇన్ ద కమింగ్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ సేల్స్లో కూడా కొద్దిగా ఇంపాక్ట్ అది. మన దగ్గర ఎక్స్పాండింగ్కి వెళ్తున్నారు, బట్ అంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండకపోవచ్చు అన్నట్టు వాళ్ళ యొక్క సేల్స్, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఆ ప్రైస్ని తగ్గిస్తే తప్పించి. ఓకే, వాళ్ళ గురుగాలు కూడా చూసుకుంటే మనం సకాలంలో అదే ఫ్లాట్ ఇవ్వలేదని 60 లక్షల పరిహారం ఇస్తుంది యూనిటెక్కి, ఎన్సీడీఆర్సీ. అంటే చాలా వరకు చాలా చోట్ల ఇది జరిగేదే. అవునండి. అంటే బట్ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడానికి ఏమైనా వస్తాయనుకోవచ్చు. అదండి, ఇది అంటే ఇష్యూ ఎప్పటి నుండో కంటిన్యూ అవుతుంది అన్నట్టు. సెవరల్ ఇయర్స్గా కంటిన్యూ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫైన్ అనేది వేసారు అన్నట్టు. మనం చెప్పుకున్నాం ఏంటంటే రియల్ ఎస్టేట్లో రెగ్యులేషన్ వచ్చింది కాబట్టి, ఇంతకుముందు రెగ్యులేషన్ బిల్ లేదు, ఇప్పుడు వచ్చింది, అది పాస్ అయ్యి ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇటువంటివి మనం కామన్గా చూడడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ కమింగ్ ఇయర్స్. ఓకే, షార్ట్ టర్మ్ రికమెండేషన్. ఓకే అండి, షార్ట్ టర్మ్ గురించి రికమెండేషన్స్ వచ్చేసి ఏంటంటే సిఎట్ యాక్చువల్గా ఏంటంటే ఆ స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయింది. డ్యూ టు ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ హైగా రావడం వల్ల, ఈ రబ్బర్ ప్రైసెస్ హైగా రావడం వల్ల ఆల్మోస్ట్ ఏంటంటే 1300 నుండి ఏంటంటే 900 ప్లస్కి వచ్చింది అన్నట్టు. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఎట్లో 890 to 920 మధ్యలో ఎంటర్ అవుతే బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏంటంటే లావా పోలా అన్నట్టు, లావా గ్రాసరీ రిలేటెడ్ది. సో ఆ స్టాక్ కూడా ఏంటంటే బాగా కరెక్ట్ అయింది అన్నట్టు. అరౌండ్ 480 నుండి 510 మధ్యలో ఆ స్టాక్లో ఎంటర్ అయితే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మీడియం టర్మ్లో బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏంటంటే భారత్ ఫోర్జ్, ఆ స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయింది అన్నట్టు. డ్యూ టు వాళ్ళకి ఏంటంటే యూఎస్లో సేల్స్ తగ్గడం వల్ల టెక్నికల్గా కూడా ఏంటంటే కొద్దిగా సపోర్ట్ జోన్లో ఉన్నది. సో ఈ రోజు కొద్దిగా మన కరెక్షన్ వచ్చినప్పుడు అరౌండ్ 680 to 705 మధ్యలో ఎంటర్ అయ్యి మీడియం టర్మ్ హోల్డ్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఫర్ ద ఇన్వెస్టర్స్. ఓకే రైట్, ప్రజెంట్ కాల్ రెడీ ఉన్నారు నాగేశ్వరరావు గారు వెస్ట్ గోదావరి నుంచి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వర గారు చెప్పండి. సార్ ఏం లేదండి, ఇప్పుడు ఈ స్టార్ట్అప్స్ ఉంటాయి కదండి. ఓకే అండి, అది అడగదు సార్. ఈ స్టార్ట్అప్స్ లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పి ఉంది కదండి. అవునండి. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్ట్అప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ప్రజాదరణ నోసుకోలేదు. కాకపోతే ఇలాంటివన్నీ కూడా ఈ స్టాక్ మార్కెట్ లో సెబీ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాయి. అవునండి. ఇలాంటి దాంట్లో మన స్టార్ట్అప్ కి ఫాలో అవడానికి ఎలాగో అవకాశాలు ఉంటాయంటే, స్టాక్ మార్కెట్ లో ఏదైనా మనం పెట్టుబడులకు అవకాశం చేయాలంటే ఎలాగ ఏం చెప్తున్నారు? అంటే స్టార్టప్ కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే స్టార్టప్ కంపెనీస్ ఇట్లా ఐపీఓస్కి వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? నాగేశ్వరరావు గారు, సార్ అంటే మీరు స్టార్టప్ కంపెనీస్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే ఐపీఓస్కి ఏమన్నా పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారా? స్టార్ట్అప్ కి పెట్టుబడి ఎలాగా అవకాశం ఉంటుంది, ఎలాగా అసలు స్టార్టప్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలని దాని క్వశ్చన్ అనుకుంటాను. ఏందండి? హలో, ఓకే, అంటే స్టార్టప్ కంపెనీస్ కంపెనీస్లో యాక్చువల్గా ఏంటంటే అవి టైం పడుతుంది అండి. యాక్చువల్గా ఏంటంటే ఐపీఓకి రావడానికి ఏంటంటే వాళ్ళు బిజినెస్ ఇయర్స్గా రన్ చేసి అదంతా స్టెబిలైట్ అయిన తర్వాత అప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉంది ఐపీఓస్లో. బట్ ఇప్పుడే రావన్నట్టు. స్టార్టప్స్ ఏంటంటే ఒక బిజినెస్ వాళ్ళ యొక్క ఇన్నోవేషన్, వాళ్ళ యొక్క ఐడియాని కొత్త రూపంలో తీసుకొచ్చి సర్వీసెస్ లేదంటే ఫెసిలిటేట్ చేయడానికి ఉంటాయి అన్నట్టు. మీరు ఒకవేళ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏంటంటే సాటర్డే స్టార్టప్ అలాంటి ఈవెంట్స్ అనేది జరుగుతుంటాయి అన్నట్టు. ఎవ్రీ మంత్ సెకండ్ వీక్లలో హైదరాబాద్ కానీ మెయిన్ సిటీస్లలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొత్త ఎంటర్ప్రెన్యూర్లు మీకు కలవడానికి ఛాన్సెస్ ఉందని. ఒకవేళ మీరు స్టార్టప్ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక అక్కడ వాళ్ళ యొక్క ఐడియాస్ని వాళ్ళు పిచ్ చేస్తారు అన్నట్టు. వాళ్ళ యొక్క ఐడియా మీకు ఒకవేళ నచ్చి మీరు కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ యొక్క కంపెనీలో అంటే మీరు వాటా తీసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ ఆ కంపెనీ పర్ఫామ్ చేసింది అనుకోండి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద కూడా మీ యొక్క వాల్యూ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. అట్లా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వన్ థింగ్ వచ్చేసి
నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్టార్టప్ కంపెనీలలో ఈ సెబీ ద్వారా ఐపీఓస్లో కాకుండా ఏంటంటే ఐపీఓస్ రావడానికి అది చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ కంపెనీ స్టార్టప్లో ఐడియా నుండి వస్తుంది అన్నట్టు. ఐడియా నుండి వచ్చి వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని టీమ్ రన్ చేసుకొని ఆ స్టెబిలిటీ వచ్చే వరకు ఏంటంటే ఇయర్స్ పడుతుంది అన్నట్టు. అప్పుడు ఏమన్నా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు ఐపీఓకి. ఎందుకంటే మనం చూసుకున్నాం ఈ ఫ్లిప్కార్ట్ అనేది కూడా రావచ్చు అని అంటున్నారు అన్నట్టు ఐపీఓకి ఫండ్స్ రేస్ చేయడానికి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, సెవరల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, వందల కోట్లు ఇన్వెస్ట్ చేశారు అన్నట్టు. సో వాళ్ళకి ఐపీఓ ద్వారా వచ్చినప్పుడు ఏమైనా ఎగ్జిట్ ఆప్షన్ దొరుకుతుంది అన్నట్టు. సో ఫ్లిప్కార్ట్ మనం చూసుకుంటున్నాం ఎన్నో ఇయర్స్గా కూడా ఉంది అన్నట్టు. సో అట్లా 2 ఇయర్స్ పడుతుంది అన్నట్టు. ఏదైనా స్టార్టప్ కంపెనీ బాగా సక్సెస్ కూడా ఉండాలన్నట్టు. స్టార్టప్ కంపెనీలలో చాలా వరకు కొన్ని ఫెయిల్ అవుతుంటాయి అన్నట్టు. సో అవన్నీ కూడా చూసుకొని బాగా సెట్ అయ్యి స్టెబిలిటీ వచ్చి రెవెన్యూ గ్రో అవుతున్నాయి, ఇంకా ఫ్యూచర్ ఉన్నది వాటికి అనుకున్న కంపెనీలు ఐపీఓస్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ కమింగ్ ఇయర్స్. అప్పుడు వచ్చినప్పుడు మీరు క్వాలిటీ ఐపీఓ, క్వాలిటీ స్టాక్ని లేకపోతే క్వాలిటీ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర గారు. రమణ గారు, మీ పర్సనల్ హోల్డింగ్స్ I don't have any personal holding on the discussed stocks today. రైట్, థ్యాంక్ యూ రమణ గారు డిస్కషన్ పాల్గొన్నందుకు. ఇది వేల్టి మనీ. నెక్స్ట్ 9 బులెటిన్ శైలజ మీకు అందిస్తారు. స్టే విత్ us.